హాయ్ గైస్, ఈరోజు మనం డార్జిలింగ్ ట్రిప్ లో భాగంగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టాయ్ ట్రైన్ స్టేషన్ కి వచ్చాము. ఇది యాక్చువల్ గా 1881 లో ఎస్టాబ్లిష్ చేశారు. చాలా ఓల్డెస్ట్ ట్రైన్ స్టేషన్ అన్నమాట. అండ్ హైయెస్ట్ ప్లేస్ లో ఉన్న ఇండియన్ రైల్వే స్టేషన్ అన్నమాట. చాలా ఫేమస్ అన్నమాట. ఇది యాక్చువల్ గా దీన్ని ప్రెసెంట్ టూరిజం పర్పస్ లో వాడుతున్నారు. దీని ట్రాక్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, ఓన్లీ 2 feet అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గాయస్. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మనం ట్రైన్లో జర్నీ చేస్తూ డిస్కస్ చేసుకుందాం. మనం ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక్కడ ట్రైన్ లో సీటింగ్ అరేంజ్మెంట్ అయితే బాగుంది, బట్ టికెట్ అయితే 1000 rupees పర్ హెడ్ అనమాట. ఓకే, సో యాక్చువల్ గా ఇది మెయిన్ గా టూరిజం మీద డిపెండ్ అయ్యే ప్లేస్ కాబట్టి ప్రైజెస్ అలా ఉన్నాయి. ప్రెసెంట్ కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. సైట్ వ్యూస్ ఎక్స్ప్లోర్ చేస్తూ చూద్దాము. జయంత్ గైస్, మన జర్నీ వచ్చేసి డార్జిలింగ్ టు గమ్ వెళ్తాము. గమ్ అనే స్టేషన్ కి వెళ్తాము అండ్ రిటర్న్ గమ్ టు డార్జిలింగ్ వచ్చేస్తాము. ఈ గమ్ అనే స్టేషన్ దగ్గర బర్ఫీ సినిమా ఐడియా ఉంది కదా, అది షూట్ చేశారంట. సో మనం అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేద్దాము. మనోడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. హే గాయస్, ఫైనల్ గా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఒక 40 minutes లేట్ గా స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఈ ట్రైన్ అనేది టౌన్ అవుట్స్కట్స్ నుంచి సైట్ వ్యూస్ చూపిస్తూ వెళ్తుంది అనుకున్నాను, బట్ ఇది విత్ ఇన్ ద సిటీ అనేది ట్రావెల్ చేస్తుంది. అండ్ ట్రైన్ స్పీడ్ కూడా చాలా స్లోగా ఉంది, ఎందుకంటే విత్ ఇన్ టౌన్ లో వెళ్తుంది కాబట్టి చాలా తక్కువ స్పీడ్తో వెళ్తుంది. ఈ ట్రాక్స్ అనేవి ఆల్రెడీ మనం ప్రీవియస్ రీల్లో డిస్కస్ చేసాం కదా, చాలా చిన్నగా ఉన్నవి. విత్ ఇన్ టౌన్ వెళ్ళినా కానీ లైక్ హిల్స్ పైన ఉన్న ఈ హౌసెస్ ని వీటన్నిటిని కంబైన్ గా చూస్తుంటే సైట్ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్ గా ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది, ఎందుకంటే హిల్స్ పైన ఇల్లులన్నీ మనకి ఒక ఆసమ్ వేలో కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి హిల్స్ చూద్దాం. ఇంకా ముందుకి ఏమైనా సైట్ వ్యూస్ లైక్ హిల్స్ లాంటివి స్పెసిఫిక్ గా ఏమైనా కనిపిస్తే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడే హిల్స్ అన్నాను, కొంచెం ఒక హిల్స్ వ్యూ అయితే కనిపిస్తుంది. మన ట్రైన్ అయితే ఒక స్టాప్ దగ్గర ఆపారు. ఇక్కడ 15 minutes ఆగుతారంట. ఈ స్టాప్ నేమ్ వచ్చేసి బటాషియాలు. వ్యూ అయితే చాలా బాగుంది. సైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది గైస్. డైరెక్ట్ గా చూస్తే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇక్కడ హిల్స్ వ్యూ కూడా ఉంది, చూడండి చాలా బాగుంది. గాయస్, మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా గమ్ స్టేషన్ అని, అక్కడికి వచ్చేసాము. బర్ఫీ మూవీ ఇక్కడే షూట్ చేశారంట. ఇక్కడ ట్రైన్ 20 minutes ఆగుతుంది. రైట్ సైడ్ ట్రైన్ కి సంబంధించిన మ్యూజియం ఉంది, ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్తున్నారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్, గమ్ మ్యూజియం ఎంట్రన్స్. సో చూడండి గాయస్, ఇంజిన్ అయితే మనకి రివర్స్ లో వస్తుంది. ఈ ట్రైన్ కి ఒకటే ఇంజిన్ ఉంటుంది, అది మా ఈ 20 minutes గ్యాప్ లో రివర్స్ లో వెళ్ళి అటాచ్ అవుతుంది. మళ్ళీ మనం రిటర్న్ డార్జిలింగ్ వెళ్తాము. ఇక్కడ మ్యూజియం అని చెప్పాం కదా, నథింగ్ లైక్ ట్రైన్స్ గురించి లోపల ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లోర్ చేయండి అన్నారు. సో చూడండి గాయస్, ఇక్కడ ఒక ఓల్డ్ రైల్వే బోగీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి యాక్చువల్గా 1940లో దీన్ని యూజ్ 1940 మ్యానుఫ్యాక్చర్ చేశారు. అప్పట్లో ఆ ఇయర్ గ్యాప్స్లో యూజ్ చేస్తూ ఉండొచ్చు. అట్ ప్రెసెంట్ అయితే టూరిస్ట్ పర్పస్లో విజిటర్స్కి అవైలబుల్గా ఉంచారు. ఇక్కడున్న ఒక్కొక్క భోగి ఒక్కొక్క ఇయర్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. సో
ఇంత ఓల్డ్ ట్రాక్స్ అంటే నిజంగా చాలా గ్రేట్. సో గైస్ మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి ట్రైన్ మ్యూజియంలో ఏమేమి ఓల్డ్ థింగ్స్ పెట్టారో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లోపల ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ హిస్టరీకి సంబంధించిన ఎవ్రీథింగ్ పెట్టారు. ఎవరైనా ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ టైం స్పెండ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఓల్డెన్ డేస్ లో ట్రైన్స్ లో వాడిన లాంతర్స్, ఎక్విప్మెంట్స్, ఇంజిన్ మోడల్ ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి విజిటర్స్ కి విజిబుల్ గా పెట్టారు. అండ్ ఇది ఓల్డ్ టైపింగ్ మిషన్. చేంజ్ గైస్, ఓల్డ్ ఫోన్ అన్నమాట. అండ్ అప్పట్లో లైసెన్స్ బ్యాడ్జ్ అనమాట అప్పట్లోది. చూడండి గైస్, చాలా లెంతీ అవుతుంది వీడియో, బట్ షార్ట్ కట్ లో మీకు అంతా చూపిస్తున్నాను. బట్ ఆర్ట్స్ కానీ లైక్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి డెఫినెట్ గా కీ పాయింట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మనం ట్రైన్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఇప్పుడు మనం రిటర్న్ టు డార్జిలింగ్ వెళ్ళిపోతాం. ఓవరాల్ గా నాకు ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. నేను వచ్చినందుకు చాలా వర్తీ అనిపించింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టాయ్ ట్రైన్ జర్నీ. అండ్ మై డే 1 కూడా ఈరోజు ఈ జర్నీతో కంప్లీట్ అవుతుంది. ఈవినింగ్ ఏమైనా స్ట్రీట్ వ్యూస్ ఎక్స్ప్లోర్ చేస్తే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.